కవిత పారిపోతుంది. కవిత దేశం విడిచి పారిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పోలీసులపై ఉందన్నారు. శనివారం ఆయన నిజామాబాద్లో మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణలో జాప్యం సరికాదని ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించాలని కోరారు. చూసిండ్రా, సిబిఐకి అప్పగించండి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. అరవింద్ అని అంటాడు, మంచి కరెక్ట్ మాట్లాడిండు. ఇది అయోధ్యలో రాముడు తాను పుట్టిన చోటుకు తిరిగి వస్తున్న గడియ దేశ ప్రజలందరికీ పెద్ద పండుగతో సమానమన్నారు. ప్రధాని మోదీ వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. ఇక నుంచి దేశంలోని ముస్లింలు కూడా రామరాజ్యం కోసం పనిచేయాలని సూచించారు. రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్లే మహాభాగ్యం కల్పించిన తన లోక్సభ సెగ్మెంట్ ప్రజలకు పాదాభివందనాలు చెబుతున్నానన్నారు. ఏండ్లుగా కొనసాగుతున్న అయోధ్య సమస్యకు బీజేపీ ప్రభుత్వం పరిష్కారం చూపిందని గుర్తు చేశారు. కాగా అభివృద్ధిని రాజకీయాలతో ముడిపెట్టొద్దని అరవింద్ సూచించారు. బోధన్ మండలం అమ్దాపూర్ గ్రామంలో వికసిత్ భారత్ ప్రోగ్రాంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సుదర్శన్ గ్రామ సభ సభ్యులు చెప్పి ఎంపీ ఫండ్స్ ఇవ్వాలని కోరారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ పనులన్నీ ఎందుకు చేయించుకోలేదని, ఎంపీ నిధుల కోసం ఇప్పటిదాకా తన వద్దకు ఎందుకు రాలేదని ఎంపీ ఎదురు ప్రశ్నించారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో ఈ గ్రామానికి నిధులు ఇప్పిస్తారని హామీ ఇచ్చారు. చూసినరా, కవిత బారిపేటట్టున్నది, కవిత మీద కేసేటట్టున్నది అని చెప్పేసి అరవింద్ అని చెప్తాడు. ఖచ్చితంగా కవితను ఈ యొక్క రాష్ట్రం వదిలి పారిపోకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది.